అభ్యాసే తెలుగు లెర్నింగ్‌కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈ రోజుతో మన సుమతీ శతకం ముఖ్యమైనటువంటి పద్యాలు పూర్తయ్యాయి. రేపటి నుండి భాస్కర శతకంతో నేను మీ ముందుకు వస్తున్నాను. భాస్కర శతకం తెలుగులో సుమతీ శతకం, వేమన శతకం తర్వాత అంత విస్తృతమైన ప్రచారం కలిగినటువంటి నీతి శతకం ఈ భాస్కర శతకం. ఈ శతకాన్ని రచించినటువంటి కవి మారన వెంకయ్య. ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి సూర్యుడి భక్తుడు, కళింగ కవి. అయితే ఇవన్నీ కూడా తాళపత్ర ప్రతుల మీద రాసి ఉండటం వల్ల సుమారు 500 సంవత్సరాలకు పైగా కావటం వల్ల మారన వెంకయ్య అని కొన్ని చోట్ల, మారద వెంకయ్య అని కొన్ని చోట్ల, అజ్ఞాత ప్రాచీన కవి అని కొన్ని చోట్ల అందుబాటులో ఉండటం వల్ల మన పరిశోధకులందరూ కూడా అంతిమ నిర్ణయంగా ఏకాభిప్రాయానికి వచ్చింది ఆయన పేరు మారన వెంకయ్య అని. కవి పేరు వెంకయ్య, తండ్రి పేరు మారన అని వీళ్ళందరూ కూడా ఏకీభవించడం జరిగింది. ఈ ప్రాచీన తెలుగు శతకాల్లో ఒక్క సుమతి శతకంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ కూడా అకారాది క్రమంలో ఉంటాయి. తర్వాత ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ముందుగా ఒక విషయం చెప్పబడి దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతం ఇవ్వబడుతుంది. అన్ని పద్యాల్లో కూడా ఈ విశిష్టత మనకు కనిపిస్తుంది. కాబట్టి కవికి లోకజ్ఞానంతో పాటు ఇతిహాసాలు, పురాణాలు అన్నీ కూడా తెలిసి ఉండాలి అంత అద్భుతమైనటువంటి రచన చేయాలంటే. కనుక ఈ శతక పద్యాలని మనం ఇందులో అటువంటి అతి ముఖ్యమైన వాటిని మనం చూసుకొని వాటిని ఎన్నుకుని ఇప్పుడున్నటువంటి సమాజానికి, ఇప్పుడున్నటువంటి మనుషులకి అన్వయం చేసి మనం శతకకర్త యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని నేను భావిస్తున్నాను. రేపటి నుండి మొదటి పద్యంతో మేము ముందుకు రాబోతున్నాను. తెలుగు భాషను కీర్తిద్దాం, తెలుగు భాషను ప్రేమిద్దాం. ధన్యవాదాలు.